And welcome to Lahari's classes. Welcome back to AP కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు కౌశలం ఎగ్జామ్లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా, 15 minutes డ్యూరేషన్ ఉన్న టెస్ట్. వాటిలో 3 questions అడుగుతారు. 3 questions, ఒక్కొక్క క్వశ్చన్ 30 seconds మాట్లాడాలి, ఇది అందరికీ తెలిసిందే. సో వాటిల్లో మోస్ట్ ఆస్క్డ్ టాపిక్స్ పైన వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని నేను డిస్కస్ చేస్తాను. ఇది యాక్చువల్గా పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 and 2 నేను ఆల్రెడీ చేసున్నాను. అవి చూడకుండా ఉంటే ఇది అయిపోయాక కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూడండి. అండ్ ఎలా అడుగుతున్నారు అంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ లీడర్షిప్ అనే ఒక టాపిక్ ఉందనుకోండి. ఈ లీడర్షిప్ అనే టాపిక్లోనే 3 varieties-గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలా అనమాట. నాకు పర్సనల్గా ఎగ్జామ్లో ఫ్యామిలీ టాపిక్ పైన 3 questions అడిగారు. ఈచ్ 30 seconds మనం మాట్లాడాలని చెప్పాను కదా. ఎక్కువ ఒక 3-4 lines మాట్లాడగలుగుతాం అంతే 30 seconds లోపల. తర్వాత 30 seconds అయిపోయిన వెంటనే ఆడియో దానంతటా అదే రికార్డ్ అవ్వడం ఆగిపోతుంది. సబ్మిట్ ఆడియో దగ్గర మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనం రికార్డ్ చేసిన ఆడియో సబ్మిట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో అలాగనమాట. నేనేం చెప్పాను, ఒక టాపిక్, ఒక అంబ్రెల్లా టాపిక్ లాగా తీసుకొని, అంటే ఒక జనరల్ టాపిక్ లాగా తీసుకొని దానిపైన 3 typesగా క్వశ్చన్స్ అడుగుతారు. అలా అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 and 2లో నేను 3 questions తీసుకొని చెప్పాను. ఇక్కడ 2 questionsగా ఇస్తున్నాను. ఆల్మోస్ట్ మీనింగ్ కొంచెం మారుతుంది అంతే, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి 3 questions. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈజ్ లీడర్షిప్? లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటి? నాయకత్వం కదా. సో వాట్ ఈజ్ లీడర్షిప్? లీడర్షిప్ ఈజ్ ది ఎబిలిటీ టు గైడ్ అండ్ మోటివేట్ అదర్స్ టు అచీవ్ అ గోల్. ఒక లక్ష్యం మనం సాధించడానికి లీడర్షిప్, నాయకత్వం ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ది ఎబిలిటీ టు గైడ్ అండ్ మోటివేట్ అదర్స్. ఇంకొకరిని మోటివేట్ చేసి, అంటే ప్రోత్సహించి, వాళ్ళని గైడ్ చేసి, మంచి దారిలో నడిచేలాగా చేసి, మన గోల్ని, మన లక్ష్యాన్ని సాధించడంగా చేసే ఒక అబిలిటీనే లీడర్షిప్ అనమాట. సో అ గుడ్ లీడర్ సపోర్ట్స్ ద టీమ్ అండ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అండ్ టీమ్ వర్క్. సపోర్టివ్ లీడర్షిప్ ఆల్వేస్ హెల్ప్స్ ద టీమ్ ఎక్సెల్ ఇన్ ద ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్ టు దెమ్. సపోర్టివ్ లీడర్షిప్, ఎప్పుడు తిడుతూనే ఉండే వాళ్ళకంటే సపోర్ట్ చేసే లీడర్ ఉంటే ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని ఎవరికైతే అసైన్ చేశారో టీమ్ మెంబర్స్కి, వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. నెక్స్ట్, వాట్ క్వాలిటీస్ మేక్ అ గుడ్ లీడర్? ఒక మంచి నాయకుడిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగితే మీరు చెప్పాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇది. సో అ గుడ్ లీడర్ షుడ్ బి ఆనెస్ట్, కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్. ఒక మంచి లీడరు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఆయన లీడర్ కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హీ షుడ్ లిసన్ టు అదర్స్ అండ్ మేక్ కరెక్ట్ డెసిషన్స్. అందరినీ వినాలి, ఆయన మోనార్క్ లాగా బిహేవ్ చేయకుండా ఇంకొకరి టీమ్ మెంబర్స్ యొక్క థాట్స్ కూడా ఏంటి అనేది వినాలి. అండ్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడంలో అవి హెల్ప్ అవుతుంది. అ లీడర్ మస్ట్ ఎంకరేజ్ ద టీమ్. హీ ఆర్ షీ షుడ్ నాట్ డిమోటివేట్ టీమ్ మెంబర్స్ బట్ పుష్ దెమ్ టు బెటర్ ఎవ్రీ టైమ్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్ రెగ్యులర్లీ. ఒక మంచి లీడరు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎప్పుడు చూసినా క్రిటిసైజ్ చేస్తూ ఉండకూడదు. క్రిటిసైజ్ చేయాలి. ఎలా చేయాలి? కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలి, అంటే పాజిటివ్గా క్రిటిసైజ్ చేయాలి. ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తే బాగున్ను అని అర్థమయ్యేలాగా చెప్పాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అ గుడ్ లీడర్. నెక్స్ట్, టీమ్ వర్క్ పైన క్వశ్చన్. టీమ్ వర్క్, మనం ఆఫీసెస్లో ప్రాజెక్ట్స్ అంతా కూడా ఒక టీమ్గా వర్క్ చేస్తారు, ఇండివిజువల్గా వర్క్ చేయరు, టీమ్గా కలిసి వర్క్ చేస్తారు. సో వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్? ఎందుకు టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అంటే, టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ హెల్ప్స్ పీపుల్ వర్క్ టుగెదర్ ఎఫిషియెంట్లీ. టీమ్ మెంబర్స్ అందరూ కలిసి పనిచేయడానికి, ఎఫిషియెంట్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. షేరింగ్ ఐడియాస్ ఇంప్రూవ్స్ రిజల్ట్స్ అండ్ రెడ్యూసెస్ వర్క్లోడ్. ఆ ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వర్క్లోడ్ తగ్గుతుంది. టీమ్ వర్క్ బిల్డ్స్ యూనిటీ అండ్ ట్రస్ట్. ఇట్ హెల్ప్స్ షేరింగ్ ద వర్క్లోడ్ అండ్ రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ ప్రెషర్ని, స్ట్రెస్ని తగ్గిస్తుంది అన్నమాట టీం వర్క్ ఉంటే. అంతే కదా, ఒక్క మనిషి పైనే భారం పడకుండా వర్క్ అంతా. టీం వర్క్ అంటే అందరూ కలిసి స్మూత్గా చేయొచ్చు. డిస్క్రైబ్ అ సిచ్యువేషన్ వేర్ టీమ్ వర్క్ హెల్ప్డ్ యూ. మీకు ఎప్పుడైనా టీం వర్క్
హెల్ప్ అయ్యిందా? ఏ సిచ్యువేషన్లో అంటే మోస్ట్ ఆఫ్ దిస్ క్యాండిడేట్స్ వచ్చి స్టూడెంట్స్గానే ఉంటారు. ఇప్పుడు కొత్తగా జాబ్స్కి అప్లై చేసుకుంటూ కౌశలం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు వాళ్ళ కాలేజెస్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఒక టీమ్ లాగా కలిసి వర్క్ చేసి ఉంటారు కదా. సో మీరు అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలి. చూడండి ఇక్కడ ఆన్సర్ చూడండి ఎలా నేను రాశాను. డ్యూరింగ్ ఎ కాలేజ్ ప్రాజెక్ట్, మా కాలేజ్లో మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఆ టైంలో వి వర్క్డ్ యాజ్ అ టీమ్, మేమందరం కలిసి ఒక టీమ్ లాగా పనిచేసాము. ఎవ్రీవన్ షేర్డ్ దేర్ ఐడియాస్ అండ్ కంప్లీటెడ్ ద టాస్క్స్ ఆన్ టైమ్. అందరూ వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకొని టాస్క్స్ని మాకు ఇచ్చిన పనిని కరెక్ట్ టైంకి కంప్లీట్ చేయగలిగాము. బికాజ్ ఆఫ్ టీమ్ వర్క్ వీ అచీవ్డ్ గుడ్ రిజల్ట్స్. మేము టీమ్ వర్క్ వల్లనే పాజిటివ్ రిజల్ట్స్ని, మంచి రిజల్ట్స్ని మేము అచీవ్ చేసాము. ఇట్ హ్యాస్ ఆల్సో రెడ్యూస్ ద వర్క్ బర్డన్ సిన్స్ వీ షేర్డ్ ద ప్రాజెక్ట్ వర్క్ ఈక్వలీ అమంగ్స్ట్ అస్. మాలో మేము మా ప్రాజెక్ట్ వర్క్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాము. దానివల్ల మాకు వర్క్ బర్డన్ అనేది తగ్గిపోయింది అని మీరు చెప్పాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన. వై ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్ అస్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ క్లియర్లీ. కమ్యూనికేషన్ చేస్తేనే అంటే మాట్లాడితేనే మన థాట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, ఐడియాస్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. దే ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అండ్ రెడ్యూస్ మిస్అండర్స్టాండింగ్స్. క్లియర్గా ఏదైనా చెప్తేనే మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతుంది. లేకపోతే కామ్గా ఉంటే ఏమనుకుంటారు, అసలు వాళ్ళకి మాట్లాడడమే ఇష్టం లేదు అనుకుంటారు. సో మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ ఆఫీస్లో టీమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు క్లీన్ కమ్యూనికేషన్, నీట్ కమ్యూనికేషన్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ సక్సెస్ ఇన్ కెరియర్ అండ్ లైఫ్. గుడ్ కమ్యూనికేషన్ నాట్ జస్ట్ కెరియర్లో, మన నిజ జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అవ్వడానికి. ఇట్ హెల్ప్స్ బిల్డ్ ట్రస్ట్ అమంగ్స్ట్ పీపుల్ అండ్ అట్ వర్క్ ప్లేస్ టూ. మంచి కమ్యూనికేషన్ ఉంటే, ప్రాపర్గా మన ఐడియాస్ని అంతా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఇట్ బిల్డ్స్ ద ట్రస్ట్ అమంగ్స్ట్ పీపుల్. అంటే జనాల్లో మనకి ఒక ట్రస్ట్, మన పైన ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఎస్, ఈ మనిషిని నమ్మచ్చు, ఈ మనిషి మన వర్క్కి మంచిగా యాడ్ ఆన్ అవుతారు అనే ఒక ట్రస్ట్ వస్తుందన్నమాట. వర్క్ ప్లేస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్లోనే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్, హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు, ఎలా చేసుకోగలుగుతారు అంటే మోస్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం వర్క్ ప్లేస్లో ఇంగ్లీషే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో ఇంగ్లీష్ మనకు బాగా రావాలి, అంటే మాట్లాడగలగాలి, మేనేజ్ చేయగలిగితే చాలు. మన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్, షేక్స్పియర్ ఇంగ్లీష్ ఏం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బేసిక్ ఇంగ్లీష్, మన థాట్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగేలాగా ఉన్న ఇంగ్లీష్ అయితే కూడా చాలు వర్క్ ప్లేసెస్లో. అండ్ సో ఆన్సర్ ఎలా చెప్పాలి? వీ కెన్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ డైలీ అండ్ రీడింగ్ బుక్స్. ప్రతిరోజు మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఒక 15 minutes, ఒక 20 minutes ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన బుక్స్ని చదువుతూ ఉంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. And watching English videos and speaking regularly also help. Watching English videos, English lecture videosని వినడం, లేకపోతే ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి అవి చూడడం. మనకి ఫస్ట్లో అర్థం కాకపోతే కింద క్యాప్షన్స్ వస్తాయి కదా, ఇంగ్లీష్ జనరేటెడ్ క్యాప్షన్స్, అవి చదువుకొని అర్థం చేసుకుంటూ ఉండడం. అంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటి వరకు రాని వాళ్ళకి. అండ్ స్పీకింగ్ రెగ్యులర్లీ, మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. సో మాట్లాడాలి. ఎవరు లేకపోయినా మనమే మిర్రర్లో చూసుకుంటూ అయినా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. బై రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వీ కెన్ అప్డేట్ అవర్ సెల్స్ విత్ న్యూ వొకాబులరీ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే కొత్త కొత్త పదాలు మనం నేర్చుకోవచ్చు, కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివితే. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్స్ టైమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవంతా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ఒకరోజు ఒక పేరాగ్రాఫ్ని పూర్తిగా చదవగలిగి మనకు రాని వర్డ్స్ని డిక్షనరీస్లో వెతుక్కొని లేకపోతే నెట్లో వెతుక్కొని అర్థం చేసుకుంటే మన వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మీరు చెప్పాలన్నమాట ఆన్సర్. నెక్స్ట్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గురించి అడుగుతారు చాలామందికి. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్.
ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని, ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇలా కూడా అడగచ్చు. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలి, మీ పేరుతో మీరు స్టార్ట్ చేయాలి. మై నేమ్ ఇస్ సో అండ్ సో, మీ నేమ్ చెప్పండి. అండ్ ఐ ఆమ్ ఫ్రమ్, మీరు ఏ ఊరు నుంచి బిలాంగ్ అవుతారో ఆ ఊరు పేరు చెప్పండి. అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ చెప్పాలి కంపల్సరీగా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ బీటెక్ అయితే బీటెక్, బీకామ్, తర్వాత బీఎస్సీ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ మీరు చెప్పండి. ఇన్ దాట్ డిగ్రీ రీసెంట్లీ ఐ ఎమ్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. నేను ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ని నేర్చుకుంటూ ఉంటాను. మై గోల్ ఈజ్ టు గెట్ అ స్టేబుల్ జాబ్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. నా గోల్ ఏంటంటే ఒక మంచి జాబ్, ఒక స్టేబుల్ జాబ్, ఒక స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకొని నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చెయ్యాలి అనేది నా లక్ష్యము. మై హాబీస్ ఇంక్లూడ్ రీడింగ్, కుకింగ్ అండ్ వాటరింగ్ ప్లాంట్స్. ఇక్కడ మీ హాబీస్ ఏంటో ఉంటుంది కదా, వాచింగ్ టీవీనో ఇంకేవేవో ఉంటాయి కదా, రాయడము, రైటింగో, లేకపోతే డాన్సింగ్, సింగింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ హాబీస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్, వై షుడ్ వి ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్ కాన్ఫిడెంట్లీ. మనల్ని మనము ఎందుకు కాన్ఫిడెంట్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, కాన్ఫిడెన్స్ బిల్డ్స్ ట్రస్ట్. ఎప్పుడు కానీ కాన్ఫిడెంట్గా మీరు కనిపిస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తికి మీరు ట్రస్ట్ వర్దీగా అనిపిస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ క్రియేట్స్ అ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్ కదా, ఎప్పుడు కానీ మంచి ఇంప్రెషన్ వస్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్. కాన్ఫిడెన్స్ షోస్ అవర్ పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. మనం కాన్ఫిడెంట్గా ఉంటే మన పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీని మనం షోకేస్ చేసుకుంటాము. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇంటర్వ్యూస్లో హెల్ప్ అవుతుంది, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా హెల్ప్ అవుతుంది మన కాన్ఫిడెన్స్. గుడ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లీవ్స్ అ పాజిటివ్ ఇంపాక్ట్ అబౌట్ అవర్ సెల్వ్స్ ఆన్ ద ఇంటర్వ్యూవర్. మన పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది మనల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి. సో అందుకని గుడ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, కాన్ఫిడెంట్గా ఇవ్వాలి అని. నెక్స్ట్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ పైన. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఎప్పుడు కానీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చెప్తున్నప్పుడు ఏదో పర్సనల్ విషయాలకి చెప్పినట్లు ఉండకూడదు. ఈ స్ట్రెంగ్త్స్ కానీ ఈ వీక్నెస్ కూడా వర్క్ పరంగా ఎలా హెల్ప్ అవుతుంది అనే విధంగా మీరు కన్విన్సింగ్గా చెప్పాలి ఇంటర్వ్యూవర్కి. ఓకే, మీ స్ట్రెంగ్త్స్ మీకు ఇచ్చే జాబ్కి, ఆ కంపెనీలో మీకు ఇచ్చే జాబ్కి ఎలా యాడ్ ఆన్ అవుతుంది అనే విధంగా మీరు చెప్పాలన్నమాట. మై స్ట్రెంగ్త్స్ ఆర్, నా స్ట్రెంగ్త్స్ ఏంటంటే హార్డ్ వర్క్, ఆనెస్టీ అండ్ పేషెన్స్. చాలా పేషెన్స్తో, ఆనెస్టీ, నిజాయితీగా కష్టపడి నేను పనిచేయడమే నా స్ట్రెంగ్త్. ఐ ఆమ్ అ క్విక్ లెర్నర్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను తొందరగా నేర్చుకుంటాను అండ్ ప్రతి రోజు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాను. దీస్ క్వాలిటీస్ హెల్ప్ మీ అచీవ్ మై గోల్స్. ఈ క్వాలిటీసే నా యొక్క లక్ష్యాలను అచీవ్ చేయడానికి, సాధించడానికి ఉపయోగపడతాయి అని మీరు చెప్పాలి. I don't hurry at work, rather I try to clearly understand the issue first and then approach for solution. ఇప్పుడు నా వర్క్ ప్లేస్లో నాకు ఏదైనా ప్రాబ్లం ఎదురైంది అంటే, నాకు ఏదైనా ఇష్యూ ఎదురైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ దాంట్లో ఏదో క్విక్గా ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలి, ఫార్ ద సేక్ తీసుకోవాలి అన్నట్లు నేను అప్రోచ్ అవ్వను. చాలా పేషెన్స్తో ఆలోచించి అడుగు వేస్తాను అన్నట్టు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అండ్ హౌ డు యూ ఓవర్కమ్ ఇట్? వీక్నెస్ అంటే మీరు డైరెక్ట్గా వీక్నెసెస్ చెప్పేసి అలా ఉండకూడదు. వీక్నెస్ చెప్పాలి, దాంతోపాటు ఎలా నేను ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నానా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి, నన్ను నేను బెటర్ చేసుకోవడానికి, ఆ వీక్నెస్ని పోగొట్టుకోవడానికి అన్నట్లు మీరు చెప్పాలి. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ మై వీక్నెస్ ఇస్ ఓవర్ థింకింగ్. ఎక్కువ ఆలోచిస్తాను, అతిగా ఆలోచిస్తాను అనవసరంగా అనేది మీ వీక్నెస్. ఐ am trying to overcome it by staying positive and managing my time properly. ఓవర్ థింకింగ్ ఎలా తగ్గుతుంది అంటే పాజిటివ్గా ఉండడం, ఎప్పుడూ ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తూ ఉండడం. ఓకే, మనకు మంచి జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ పైనే మనం కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత రిజల్ట్స్ మన చేతుల్లో ఉండదు అన్నట్లు పాజిటివ్గా ఉండి నేను నాకున్న ఆ టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటాను, టైం వేస్ట్ చేయకుండా. ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ అంటే తెలుసు కదా, మనం ప్రెజెంట్ మొమెంట్లో బతకడం. ప్రెజెంట్ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నారంటే కంప్లీట్ ఫోకస్ ఆ వర్క్ పైనే ఉండాలి.
ఎప్పుడు కానీ చూడండి, ఎప్పుడు మనకి స్ట్రెస్, టెన్షన్, ఎప్పుడు నర్వస్నెస్ వస్తుంది, నెగిటివ్ అయిపోతాము అంటే ఒక పని పైన కంప్లీట్ కాన్సన్ట్రేషన్, మైండ్ఫుల్నెస్ లేనప్పుడు. అదే మీరు మైండ్ఫుల్గా ఉన్నారు, మనం ఏం పని చేస్తున్నామో దానిపైనే ఫోకస్ చేస్తున్నారు అంటే అసలు మీరు డీవియేట్ అవ్వరు, లేనిపోని స్ట్రెస్ అది రాదు. So I am also practicing mindfulness, living in the presence and prioritizing my tasks to execute them one by one. నా టాస్క్స్ నేను ప్రయారిటైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో అసలు చాలా సిల్లీ వర్క్ అనేది ఉంటుంది, అసలు అది అనవసరం, మీరు చేయకపోయినా పర్వాలేదు, అలాంటి టాస్క్ని ఫస్ట్ చేస్తారా, లేకపోతే మీ ఆఫీస్ వర్క్ ఒకటి ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఇప్పటికిప్పుడు ఫినిష్ చేయాలి అనేది, ఆ వర్క్ని మీరు ఫస్ట్ చేస్తారా? ఫస్ట్ మీకు ఏది ఇంపార్టెంటో ప్రయారిటైజింగ్, ద మోస్ట్ ప్రయారిటైజింగ్ వర్క్ ఏది ఉంటుందో దాన్ని మీరు చేస్తారు, అంతేగాని అనవసరమైన పనులను ఫస్ట్గా చేయరు. సో అలా నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్లో నేను ఉంటూ ఒక్కొక్క టాస్క్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాను. సో దట్స్ హౌ ఐ మేనేజ్ మై ఓవర్ థింకింగ్ అన్నట్టు మీరు చెప్పాలి. సో ఇవి ఒక 5 వెరైటీస్ ఆఫ్ టాపిక్స్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఇవి. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో చాలా చేసున్నాను. 5+5 10 వెరైటీస్ ఉంటాయి టాపిక్స్. వాటికి కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ ఇచ్చి నేను డిస్కస్ చేశాను, అది మీరు చూడండి. So that is it for today's video. Thank you so much for watching till the end. All the very best to you all. God bless you all. Jai Hind.